క్రీమీ చీజీ గ్రిల్డ్ శాండ్విచ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. అందులోని ఇంకా చీజ్ అయితే కనుక ఇంకా ఇష్టం. చూసారా ఎంత యమ్మీగా క్రీమీగా అనిపిస్తుందో. ఇది చేయడానికి ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ శాండ్విచ్ని అయితే నాకు వచ్చిన స్టైల్లో నేను చేసింది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఫ్రెష్ అండ్ స్మూత్గా ఉండే బ్రెడ్ని అయితే తీసుకుంటున్నా. అప్పుడే మన శాండ్విచ్ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే బ్రెడ్కి బటర్ని అయితే అప్లై చేస్తున్నా. ఇలా చక్కగా బటర్ అంతా బ్రెడ్కి అప్లై చేసిన తర్వాత ఇక మేనేజ్ వేస్తున్నా. ఇది కూడా బ్రెడ్కి చక్కగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నా. ఇక అసలైంది నాకు చాలా ఇష్టమైంది చీజ్ని అయితే వేస్తున్నాను. ఓరిగానో కూడా వేస్తున్నా. ఇంకొక చీజ్ స్లైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత చీజ్ని తినాలనిపిస్తే అంత చీజ్ని చక్కగా యాడ్ చేసుకుని తినొచ్చు అన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బటర్లో మనము రోస్ట్ చేసుకోవాలి. మన చీజీ క్రీమీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది.